ఇక్కడ మీకు చికెన్ గ్రేవీ చూపిస్తున్నానండి. ఇది దేంట్లోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. మా పిల్లలైతే ఇడ్లీ, దోస, పూరి చాలా ఇష్టంగా తింటారు. రైస్లో కూడా బాగుంటుంది, కానీ వీటిల్లోకైతే ఇంకా బాగుంటుందన్నమాట. ఎగ్ దోస కానీ అట్లా. సో ఆనియన్స్ని చాపర్లో వేసేసి ఆనియన్స్, పచ్చిమిర్చి సన్నగా చాప్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. సో ఇక్కడ కుక్కర్ తీసుకొని కుక్కర్లో ఆయిల్ వేసి జీలకర్ర, మిరియాలు, చెక్క, లవంగము, ఇలాచి, బిర్యానీ ఆకు ఇవన్నీ వేసి లైట్ రోస్ట్ చేసుకోవాలండి. స్టవ్ ఫ్లేమ్ మాత్రం సిమ్లోనే పెట్టుకోవాలి. లైట్ రోస్ట్ అయిన తర్వాత ఆల్రెడీ మనం చాపర్లో చాప్ చేసుకున్న ఈ ఆనియన్స్ని కూడా వేసేసుకోవాలి. వేసేసుకొని అవి రోస్ట్ అయ్యేవారు లోపల మనము అవి మరీ హై ఫ్లేమ్లో పెట్టద్దని, ఇది కూడా సిమ్లోనే ఉండాలి, మాడిపోతుంది కాబట్టి సిమ్లోనే పెట్టి చేసుకోండి. ఇది కొంచెం లైట్ కలర్ వచ్చే వరకు, అదే గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేపుకుందాము. సో ఈ లోపల మనము టమాటోస్ని కట్ చేసి వేసుకోవచ్చండి. కట్ చేసి వేసుకుంటే అది కొంచెం తొక్కగా కనపడుతుంది ఎంత సన్నగా తరిగినా మనము. సో అందుకని 3 టమాటాలు తీసుకొని మిక్సీలో వేసేసి మరీ పేస్ట్లా కాకుండా కచ్చాపచ్చగా మిక్సీ పట్టించేసి పక్కన పెట్టుకున్నాను అనమాట. చూడండి, బాగా పండిన టమాటాలు తీసుకున్నాను. నీట్గా కడిగేసి సాల్ట్ వాటర్లో ఇట్లా మిక్సీలో వేసి కచ్చాపచ్చగా చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇది అయిన తర్వాత ఈ లోపల మనకి ఆనియన్స్ కూడా వేగిపోయి ఉంటాయి, గోల్డెన్ కలర్లకు వచ్చేస్తాయి కదా. సో దాంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అది కూడా పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది, చాలా 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 బాగుంటుంది టేస్ట్. సో పిల్లలు ఇష్టంగా తింటారండి. దోశలోకి ఎగ్ దోశలో కారం వేసి బీట్ చేసి దోశ మీద వేస్తే సూపర్గా ఉంటుంది. లేదు ఇదే గ్రేవీ విత్ ఎగ్ ఒక గిన్నెలో తీసేసుకొని బీట్ చేసి దోశ మీద వేసినా సూపర్గా ఉంటుంది అనమాట. ఎలా తిన్నా బాగుంటుంది, పిల్లలు ఇష్టంగా తింటారండి. వేడి వేడి ఇడ్లీ అయినా, దోశ అయినా, చపాతీ, పూరి వీటిలోకి చాలా బాగుంటుంది. సో అందుకని ఇలా చేస్తున్నాను. ఇది కూడా బాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి బాగా వేపుకోవాలి. ఇది వేగిన తర్వాత ఆల్రెడీ మనం టమాటోని కచ్చాపచ్చాగా మిక్సీ పట్టించుకున్నాం కదా, దాన్ని వేసేస్తామన్నమాట. ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తున్నట్టు దాన్ని కూడా వేసేసుకోవాలి. వేసేసుకొని ఈ టమాటాలు పచ్చివే కాబట్టి పచ్చివాసన పోయే వరకు బాగా వేపుకోవాలండి. అప్పుడే మనకి టేస్ట్ బాగా తెలుస్తుంది. అట్లే వాటర్ అట్లా వేసేసి చికెన్ వేసిన టేస్ట్ బాగుండదు, పచ్చిగా తెలుస్తుంది, స్మెల్ వస్తుంది, అంత బాగుండదు. సో ఆల్రెడీ నేను చికెన్ అయితే బాగా కడిగేసి దానికి పసుపు పట్టించి పక్కన పెట్టేస్తాను. పసుపు పట్టించడం వల్ల స్మెల్ రాదు, ఆ నీసు వాసన అనేది రాదండి. అందుకని నేను ఎప్పుడు పసుపు పట్టించే పక్కన పెడతాను చికెన్కి. సో తర్వాత టమాటా ఇలా వేగుతున్నప్పుడే కొంచెం ధనియాల పొడి, కొంచెం కారం పొడి, కొంచెం పసుపు, కొంచెం గరం మసాలా ఇప్పుడైనా వేసేసుకోవచ్చు, లేదు ఎండింగ్లో అయినా వేసుకోవచ్చు. దానివల్ల టేస్ట్లో ఎటువంటి మార్పు రాదు. ఇక్కడ కారం అనేది చూసి వేసుకోండి, ఎందుకంటే ఆల్రెడీ ఆనియన్స్తో పాటు పచ్చిమిర్చి కూడా మనం చాప్ చేస్తాం కాబట్టి చూసి వేసుకోండి. మా కారం పొడి అంత కారం ఉండదు, సో అందుకని నేను కారం కొంచెం ఎక్కువ వేసాను. చూడండి, ఇట్లా ఈ స్టేజ్కి రావాలండి. ఆయిల్ అంతా పైకి తేలి పచ్చివాసన పోయి ఇదంతా దగ్గర పడుతుందంట, టమాటా గుజ్జు అంతా మొత్తం దగ్గర పడిపోతుంది. ఆ స్టేజ్ ఉన్నప్పుడు మనకు 2 స్పూన్స్ కర్డ్ వేయాలి. కర్డ్ వేయడం వల్ల చికెన్కి మంచి టేస్ట్, ఫ్లేవర్ బాగుంటుంది. సో అందుకని నేను కర్డ్ కూడా వేస్తున్నాను. కర్డ్ వేసినప్పుడు ఖచ్చితంగా స్టవ్ సిమ్లోనే ఉండాలండి. హై ఫ్లేమ్లో ఉంటే అది విరిగిపోయి కర్డ్ గుడ్లుగా ఉంటుంది కర్రీలో, అసలు చూడడానికి బాగుండదు, టేస్ట్ బాగుండదు. సిమ్లోనే పెట్టేసి కలుపుకుంటూ ఉండాలి. కర్డ్ అంతా ఈ గ్రేవీలో కలిసిపోవాలి. కలిసిపోయినప్పుడు వాటర్ వచ్చేసి అది మళ్ళీ గట్టిపడిపోతుంది, వాటర్ డ్రై అయిపోయి గట్టిపడుతుంది మసాలా. ఆ స్టేజ్ వచ్చే వరకు మనం కలబెట్టుకుంటూ వేపుకుంటూ ఉండాలి. ఇప్పుడు చూడండి, అంతా మిక్స్ అయిపోయి ఆయిల్ బయట వచ్చింది. ఈ స్టేజ్ ఉన్నప్పుడు మనము ఆల్రెడీ కడిగి పసుపు పట్టించిన చికెన్ ముక్కలను వేసుకోవాలన్నమాట. దాంతోపాటు కళ్ళుప్పు, నేను ఎప్పుడు కళ్ళుప్పే వాడతానండి, సాల్ట్ వేయను. కళ్ళుప్పు, చికెన్ వేసేసి కలిపెట్టుకోవాలి. దాంట్లో నుంచి వాటర్ వస్తాయన్నమాట. వాటర్ వచ్చి బాగా వాటర్ కూడా ఎగిరిపోయి కొంచెం ఆయిల్ పైకి తేలినప్పుడు మళ్ళీ మనం వాటర్ పోసుకోవాలన్నమాట. గ్రేవీ కాబట్టి, గ్రేవీ ఉంటే బాగా తింటారు పిల్లలు. ఇడ్లీలోకి, దోశకి ఎంత గ్రేవీ అయినా సరిపోదు, అంత మెత్తగా దూదిలాగా ఉంటాయి ఇడ్లీలు కూడా మా ఇంట్లో. సో ఎక్కువ పీల్ చేస్తుంది గ్రేవీ కూడా. సో కళ్ళుప్పు, చికెను వేసిన తర్వాత ఇట్లా బాగా కలబెట్టుకోవాలి. దాన్ని కలబెట్టిన తర్వాత దీంట్లోనే కొంచెం కరివేపాకు కూడా వేస్తానండి. కరివేపాకు వేసుకుంటే ఫ్లేవర్ సూపర్గా ఉంటుంది. ఆల్రెడీ మనం ఆనియన్ ఫ్రై చేసేటప్పుడైనా వేసుకోవచ్చు, ఇప్పుడు వేసినా ఏం ప్రాబ్లం లేదు, టేస్ట్ ఎక్కడ మీకు తేడా రాదు, అంతా బాగానే ఉంటుంది. సో ఇలా కలబెట్టేసుకొని మూత పెట్టేయాలన్నమాట. మూత తీస్తూ మీడియం ఫ్లేమ్లో పెట్టండి. వాటర్ బాగా వస్తుంది. వాటర్ వచ్చి అది ఇంకిపోయి ఆయిల్ పైకి తేలిన తర్వాత మళ్ళీ మనం వాటర్ పోసుకొని కర్రీకి ఇంకా విజిల్ పెట్టేసుకోవడమే అయిపోతుంది. సో వీడియోలో ఇట్లా చూపిస్తున్నట్టు వాటర్ అంతా వస్తున్నాయి చూడండి. ఇట్లా వాటర్ అంతా బయట రావాలన్నమాట. అది మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటేనే మనకు వస్తుంది. హై ఫ్లేమ్లో పెట్టినా కింద అడుగు అంటేస్తుంది. సో అందుకనేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటేనే ఇట్లా అంతా వాటర్ ఎగిరిపోయి ఆయిల్ పైకి తేలుతుంది. కాబట్టి ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ పోసుకున్నాను. వాటర్ పోసి అంతా కలబెట్టేసుకున్నాను. చూడండి, చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్. మా పిల్లలకి ప్రతి సండే మార్నింగ్ ఉండాల్సిందే, అంత ఇష్టంగా తింటారు. సో నేను ఆల్రెడీ చెప్పాను కదా, ఎండింగ్లో కూడా వేయచ్చు గరం మసాలాని. సో నేను ఎండింగ్లోనే వేస్తున్నాను. ఇలా ఒక 5 విజిల్ వచ్చే వరకు పెట్టాను నేను.
5 విజిల్ అవసరం లేదు, చికెన్ కాబట్టి త్వరగానే ఉడికిపోతుంది. కానీ మా పిల్లలు కొంచెం మెత్తగా ఉంటేనే ఇష్టంగా తింటారనేసి ఒక 5 విజిల్ పెట్టాను. చూడండి గ్రేవీ అయితే సూపర్గా వచ్చింది. దీనికి ఇప్పుడు మనం కొంచెం కొత్తిమీర జల్లేస్తే అద్రిపోతుంది అనమాట. చూడండి ఈవినింగ్ అయ్యేసరికి దోశ విత్ చికెన్ తింటున్నారు మా పిల్లలు. స్కూల్ నుంచి రాగానే చిన్న పాపకి దోశ చికెన్ వేసి పెట్టేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇట్లాంటి వీడియోస్ మరెన్నో మీకు పోస్ట్ చేస్తాను. బాయ్.